అమ్మ నమస్తే. నమస్తే మా. అమ్మ మిమ్మల్ని అడగాలంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వ్యూవర్స్ తో భయం వేస్తోంది. చీర కట్టుకోవడం గురించి నిజంగా చాలా బాగా వర్ణిస్తారు కవులు కానీ లేకపోతే మామూలుగా కూడా. ఒక అమ్మాయి ఒక యువతి ఇట్లా చీర కట్టుకుంది అని అంటే గనక ఆ చూసే విధానం కూడా మారిపోతూ ఉంటుంది. సైంటిఫికల్ గా కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండకపోవడానికి గల కారణం ఏంటి? ప్రెసెంట్ జనరేషన్ కి కట్టుకుంటే కలిగే లాభాలు ఏంటి అనేది పూర్తిగా వివరిస్తాను. చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ తరం యువత తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఆర్బీసీ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చీరకట్టు మనము చూడండి, ఒక అమ్మాయికి ఒక వయసు రాగానే చీర కట్టడం అనేది ఒక పెద్ద ఫంక్షన్ కింద చేస్తారు. మరి ఇంత ఫంక్షన్ కింద ఎందుకు చేస్తారో ఆ చీర కట్టు అంత ప్రత్యేకత కాబట్టి. అసలు చీర ఎందుకు ధరింపజేస్తారు? పుష్పవతి అయిన తర్వాత ఓణి ఈ ప్రదేశం అంటే కటిభాగం కనపడేలాగా వస్త్రధారణ ఎందుకుంటుంది అంటే స్త్రీ ఎందుకు పుట్టింది? తన నుంచి ఇంకొక జీవిని సృష్టించడానికి పుట్టింది కదా. తన నుంచి, ఎందుకంటే సృష్టిలో ఏ మగవాళ్ళకి లేనటువంటి ప్రత్యేకత స్త్రీకి ఉంది. ఏంటి అంటే సృష్టించడం. ఈ సృష్టించడం అనే లక్షణాన్ని బట్టే స్త్రీ యొక్క వస్త్రధారణ ఉంటుంది కదా. స్త్రీ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు చెప్పాను, కటిభాగం అంతా కనిపించేలా ఉంటుంది. నేను చూసారో లేదు, అమ్మవారి విగ్రహాల్లో కూడా ఇట్లా చీర మడత ఇక్కడ దాకా ఉండి కటిభాగం కనపడేలాగే ఉంటుంది. చూసారా, ఇట్లా ఉంటుంది అమ్మవారిది. పడ్డాణ ఉంటుంది. ఎందుకు అంటే ఏదైతే ఈ కటిభాగం ఉంటుందో కటిభాగం కిందనే మన యొక్క గర్భసంచి ఉంటుంది. పిల్లలకి జన్మనిచ్చేటటువంటి స్థానం ఇది. మనకి సూర్యకిరణములు పడి, అట్లాగే ఆక్సిజన్, మన చర్మ కణాలకి రంధ్రాలు ఉంటాయి అని నమ్ముతామా లేదా? ఆ రంధ్రముల ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్ళి చక్కటి సంతానోత్పత్తిని కలగజేసేటటువంటి మంచి వాతావరణాన్ని తయారు చేస్తుంది. డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఏం కావాలంటున్నారు ఇప్పుడు? ఎండని చూడండి, ఎండలో నడవండి అంటున్నారు. ఇది వరకు మా జనరేషన్ కొంచెం, మా తర్వాత జనరేషన్ వరకు ఓణీలు వేసుకునేవారు. ఎవ్వరికైనా సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు ఉండేవా? ఇప్పుడు గల్లీకో ఫర్టిలిటీ సెంటర్ వచ్చేసింది కదా. ఎందుకు అంటే ఇలాంటివన్నీ వస్త్రధారణ కూడా చాలా ముఖ్యం అండి. ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నారు, కంఫర్ట్. ఓకే, మీ కంఫర్ట్, మీ బట్టలు నేను విమర్శించకూడదు కూడా, ఎందుకంటే మీ వస్త్రధారణ మీ ఇష్టం. కానీ ఈ బిగుతైన బట్టలు ధరించడం వల్ల ఎన్నో లోపాలతో బాధపడుతున్నారు. అది లోపాలు ఉన్నాయి అని తెలిసి ఎందుకు ధరించాలి? చూడండి, స్త్రీ చీర ధరించినప్పుడు ఎంత హుందాగా కనిపిస్తుంది. ఎక్కడ బిగించి కట్టేది ఉండదు. పైగా చాలా అందంగా కనిపిస్తారని కూడా. చీరలో కూడా ఎన్ని చీరలు ఉన్నాయండి? మడి చీర కట్టుకునే విధానం ఒకటి, నిత్యం మామూలుగా కట్టుకునే విధానం ఒకటి, కాసిపోసి కట్టుకునేది ఒకటి, ఇట్లా రకరకాల కుడిపోట ఎడమపోట ఇలా ఎన్ని ఉన్నాయి. అన్ని కూడా స్త్రీ యొక్క హుందాతనాన్ని పెంచేవే కదా. స్త్రీ అంటేనే మాతృమూర్తి. చీర కట్టుకుని చక్కటి బొట్టు పెట్టుకుని అమ్మవారిలా ఉన్నామమ్మ అంటారా? అనరా? ఖచ్చితంగా. ప్రతి స్త్రీ అలాగే ఉండాలి కూడా. ఇప్పుడు సరే, ఇది ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారు, వాళ్ళు బస్సుల కోసం పరిగెట్టాలి, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. పంజాబీ డ్రెస్ల వరకు వేసుకోండి, చక్కగా చున్నీ వేసుకోండి. చీర అనేది అన్నిటినీ చూడండి, మెడ దగ్గర నుంచి కాలేదాకా అన్నిటినీ కప్పి ఉంచుతుంది. అవునా? కటిభాగాన్ని కనిపించేలా ఉన్నా కూడా బయటకి ఏం కనిపించదు. దాంట్లో కూడా చాలా దాన్ని ఏమంటారు, ఆధునికతతో కలిగినటువంటి చీరలు కూడా ధరించవచ్చు. చీరల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదమ్మా. అవునమ్మా. 2 minute సారీ అని రెడీమేడ్ గా విత్ కుచ్చులు అన్ని వచ్చేసి కవర్ చేసేసి పిన్ చేసుకొని. అమ్మో చీర అంటున్నారు కొంతమంది జనరేషన్ లో. అమ్మో చీర ఏంటమ్మా, అమ్మా చీర కావాలి అని ఎలా ఉండాలి? ఎందుకంటే స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఎలా అన్నారో బాలగంగాధర తిలక్ గారు, చీర అనేది ప్రతి స్త్రీ యొక్క జన్మ హక్కు. ఓకే. ఎందుకంటే ఆ నిండుతనం అమ్మా.
సినిమాలు చూస్తూ ఉంటాం. విజయశాంతి గారి సినిమాలు చూసారా మీరు? కర్తవ్యం సినిమా చూసారా? చూసాను. ఆవిడ పోలీస్ ఆఫీసర్ అయ్యింది కూడా చక్కగా చీర కట్టుకుని ఆ జీపులో జీతి ఎంత హుందాగా ఉంటుంది. కలెక్టర్ చూపిస్తూ ఉంటారు, ఆవిడ చీర కట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని ఎంత హుందాగా నడిచొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. మీరు అనుకున్నట్టు చీర డిస్కంఫర్ట్ కాదు, చీర మీ హుందాతనాన్ని పెంచుతుంది. అలాగే ప్రతి మనిషి మీద మన సాంప్రదాయాన్ని పాటించేటటువంటి బాధ్యత మనం భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి మీద ఉంది. ఏ తరానికి సంబంధించి అంటే ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతానికి ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసి తీరాలి. పాటించనంటే కుదరదు. ఎక్కడో ఉన్నటువంటి జీన్స్ని తెచ్చుకున్నాం, ఎక్కడో ఉన్నటువంటి పంజాబీ డ్రెస్ని తెచ్చుకున్నాం, మన ధర్మమైన లంగా ఓణి చీరని వదిలేస్తున్నాం. అంటే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, తల్లి పుట్టిన నేల స్వర్గం కన్నా కూడా గొప్పది. ఈ స్వర్గంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు నువ్వు పాటించకపోతే ఎలా? నువ్వు పాటించి చూస్తే అది స్వర్గమో నరకమో అర్థమవుతుంది. చీర అలవాటు పడితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కనీస పక్షం వారానికి ఒక్కరోజు శుక్రవారమైనా చీర కట్టుకోవాలి అనేటటువంటి మీకు మీరే ఒకసారి చూడండి. చీర కట్టుకుని గాజులు వేసుకుని పువ్వులు పెట్టుకుని జడ వేసుకుని దగ్గర కుంకుమ ధారణ చేసి మిమ్మల్ని మీరు ఒక్కసారి అద్దంలో చూసుకోండి. అవును, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. పాజిటివ్ వైబ్స్ ఒకటి, శరీరము ఆడవాళ్ళు ఎంత లావణ్యంగా కనిపిస్తారమ్మా చీరలో. ఎక్కడ ఎటువంటి లోపాలు ఉన్నా చీర కప్పిస్తుంది. అవును, అంత గొప్పదమ్మా చీర, అంత హుందాతనం ఇచ్చేది చీర. ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.